చందు ఛాంపియన్ ఈ సినిమా 14th జూన్ 2024న థియేటర్లో రిలీజ్ అవటం జరిగింది. ప్రజల్లారా, సో రీసెంట్గా మనం మైదాన్ మూవీ రివ్యూ చేయడం జరిగింది. సో మైదాన్ మూవీ కూడా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. సో ప్రజలు కూడా దాన్ని థియేటర్లో సరిగ్గా చూడలేదు. సేమ్ ఆ సినిమా లాగానే ఈ సినిమా కూడా చందు ఛాంపియన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు సరిగ్గా ఆడలేదు. సేమ్ ఆ సినిమా సిచ్యువేషన్ ఎలాగో ఈ సినిమా సిచ్యువేషన్ కూడా అలాగే ఉన్నది. సో ప్రాబ్లమ్స్ ఏంటో మరి సరైన ప్రమోషన్స్ చేయలేదా, అండ్ ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ టైం రిలీజ్ అయిన టైం బ్యాడ్ అయి ఉండొచ్చు. సో ఈ రెండు సినిమాలు సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేదు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు. సో ఈ సినిమా చందు ఛాంపియన్కి వస్తే ఈ సినిమా మైదాన్ లాగానే ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగున్నది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఇంతలా బాగుంటుందని. సో మైదాన్ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. సో ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమా చూశాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సినిమాకి వస్తే, సో ఈ సినిమాలో మెయిన్ లీడ్గా యాక్టింగ్ చేసిన మన కార్తిక్ ఆర్యన్ యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు అసలుకి ఏంటి ఈ రేంజ్ యాక్టింగ్ అసలుకి ఈ యాక్టర్ నుంచి అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగున్నది. అండ్ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ స్టోరీ, అండ్ ఇది ఒక బయోపిక్ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని సినిమాగా తీయటం జరిగింది. సో ఈ సినిమా నేను స్టోరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడం లేదు. సో సినిమా బాగుందా బాగలేదా అని మాత్రమే చెప్తాను. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగున్నది. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీలో చూడండి. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉన్నది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో ప్రజలారా, నేను కూడా థియేటర్లో మిస్ అయ్యాను ఈ సినిమాని. సో మేబీ నాకు కూడా సరైన టైం అంటే లైక్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు కూడా సరిగ్గా తెలియలేదు. సరైన టైం రాంగ్ టైంలో రిలీజ్ అయిందో లేకపోతే వేరియస్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి మనకి తెలియదు కాబట్టి. సో ఇప్పుడైతే ఓటీటీలో వచ్చింది. సో మంచిగా ఇంట్లో కూర్చొని ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయండి, చూడండి. సో ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా చూసి ఎంజాయ్ చేసే సినిమా, అండ్ ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. సో ఒక మంచి ఇన్స్పిరేషన్ లైఫ్లో ఇట్లాంటి సినిమాలు మనకి. సో చూసినప్పుడు ఒక ఏదైనా సాధించాలనే ఒక ఫీలింగ్ మనకి వస్తుంది. అట్లాంటి ఒక సినిమా ఈ సినిమా. సో ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన కార్తిక్ ఆర్యన్ గారు మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఇంకా వేరే యాక్టర్స్ యాక్టింగ్ కూడా, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. సో మ్యూజిక్, కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షను. సో డైరెక్షన్ చేసింది కబీర్ ఖాన్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కబీర్ ఖాన్ దగ్గర నుంచి ఈ రేంజ్ డైరెక్షన్ లెవెల్స్. సో నేనైతే సినిమాని చూస్తున్నంతసేపు నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ కలిగింది. సో మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను. సో అన్ని డిపార్ట్మెంట్స్, రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నది, ఎడిటింగ్ బాగుంది, అండ్ ఎక్కడ ఏది తక్కువ అయితే లేదు, అన్నీ బాగున్నాయి. సో ఓవరాల్ సినిమా కూడా చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అందుకోసం ఒక మంచి సినిమాని రివ్యూ చేసి మీ ముందుకి తీసుకొచ్చాను. సో సినిమా చూడండి ప్రజలారా, తప్పకుండా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ.